నమస్తే అండి. నేను మీ భవానీ కుస్మాని. నేను బాగున్నాను. మీరు బాగున్నారనుకుంటున్నాను. అందరం బాగుండాలని ఆ భగవంతుడిని వేడుకుంటూ, ఈరోజు కూడాను కొన్ని మంచి మాటలు చెప్పుకుందామండి. ఈరోజు మాటలేంటంటే, ఇవాళ రేపు చిన్న పిల్లల దగ్గర నుంచి అంటే పెళ్ళైన పిల్లలు గానీ, పెళ్లి గాని పిల్లలు గానీ, నా వయసోళ్ళు కూడా ఆఖరికి సందేహాలు ఎక్కువైపోయినాయండి. సందేహాలు ఎక్కువైపోయి ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఆశ ఎక్కువైనప్పుడు ఈ ప్రశ్నలన్నీ వస్తాయి. ఈ ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలేస్తే ఆశలు అనే దానికి నేను చెప్తానండి. ఇప్పుడు మన ఇరుగు పొరుగు వాళ్ళుంటారు. మనకన్నా కొంచెం బాగున్నారు. స్టేటస్‌లో గానీ, పలుకుబడిలో గానీ, ఆస్తులు, ఐశ్వర్యాలు అన్నిట్లో గూడా మనకన్నా బాగున్నారు అనుకోండి. అప్పుడు మనం ఎందుకు వాళ్ళలాగా లేమే అన్న ఒక ఆలోచనొస్తది. ఆలోచనొచ్చినప్పుడు అప్పుడు ఏం చేస్తే వాళ్ళు బాగున్నారు, అది గూడా మనం చెయ్యాలి అన్న ఒక ఆలోచనొస్తది. ఇదేందంటే ఆశే గదా! ఉదాహరణకి నేనొక విషయం చెప్తానండి. మేము రెంట్‌కొచ్చినప్పుడు అంటే బెంగుళూరులో రెంట్‌కొచ్చినప్పుడు వెస్ట్ ఫేస్‌లో ఉంటే నాకు ఈస్ట్ ఫేస్‌లో తులసి మొక్కను పెట్టుకొని ఈస్ట్ తిరిగి కొంచెం నీళ్ళేసి అక్కడ దండం పెట్టుకోవాలని ఉండింది. ఒక నిమ్మ చెట్టు గూడా ఉండిందక్కడ. అంటే తిని వేసిన గింజ నిమ్మ చెట్టు పెద్దదయిపోయింది. గుబురుగా అయిపోయింది. ఆ గుబురుగా అయింది ఆ చెట్టు గూడాను అక్కడే ఈస్ట్ ఫేస్ పెట్టాను. 2 పోర్షన్‌లు ఇల్లది. అవతల పోర్షన్‌లో వాళ్ళు, ఇవతల పోర్షన్‌లో మేము ఉన్నాం. ఇక ప్రతిరోజు నేను కాస్త నీళ్ళేసి అక్కడ ఆహ్, అగరబత్తి ఎలిగించాలంటే తులసమ్మకు కొంచెం దూరంగా పెట్టాలన్నట్టుగా నేను అగరబత్తీలు వేడి తులసమ్మకు తగలకూడదు గదా అన్నట్టుగా పక్కన నిమ్మ చెట్టు ఉంది గదా! ఆ నిమ్మ చెట్టులో హ్మ్, పెట్టేదాన్ని. డైలీ నేను ఆరెంజెస్ తింటాను. 1, 2 తింటాను. అందువల్ల అవి ఎండబెట్టి నాకు పొడి కొట్టిమ్మా నేను శనగపిండిలో కలుపుకొని ఒళ్ళు రుద్దుకుంటాను అని చెప్పింది మా అమ్మాయి. అంటే న్యాచురల్ టిప్స్ అండి ఇవన్నీ. ఆరెంజ్ తొక్కులు ఇవన్నీ కూడాను చిన్న చిన్న ముక్కలుగా చేసేసి అవి ఎండబెట్టేశాక అవి పొడి చేసేసుకొని ఆ పొడిని కొంచెం శనగపిండో పెసరపిండో అది కలుపుకొని సున్నిపిండి అంటే పాతకాలంలో సున్నిపిండి పూసుకొని ఒళ్ళు రుద్దుకునేవాళ్ళు. ఇప్పుడంటే సోప్స్ వచ్చాయి. ఇండిపెండెంట్ హౌస్‌లో మేమున్నాం. మాకు ఎండ బాగా వస్తది కాంపౌండ్ వాల్ మీద. అందుకని నేను ఆరెంజెస్ తొక్కులు ఎండబెట్టేదాన్ని. ప్రతిరోజు పక్కింటామె గూడాను ఏం చేసిందంటే, నేనేదో రోజు అక్కడ అగరబత్తి ఎలిగిస్తున్నాను. అగరబత్తి ఎలిగించినందువల్ల వీళ్ళు బాగున్నారు. అప్పుడు మాకు మా అబ్బాయి మా వారు ఉన్నారండి. మా వారు పొద్దున్నే లేచి ఆయన వర్క్ మీద ఆయన కారు తీసుకొని వెళ్ళిపోయేవాడు. మా అబ్బాయి ఒక బైక్ మీద ఆఫీస్‌కెళ్ళిపోయేవాడు. మా అమ్మాయి ఇంకో బైక్ మీద ఆఫీస్‌కెళ్ళిపోయేవాడు. వాళ్ళందరికి సెండ్ ఆఫ్ చెప్పి నేను ఇంట్లోకొచ్చేదాన్ని. కొంచెం వాళ్ళకి గొప్పగా అనిపిచ్చింది. వాళ్ళకి. అంటే వీళ్ళు బాగున్నారు. పిల్లలు జాబులు చేస్తున్నారు. భర్త బాగున్నాడు. ఇంట్లో అన్నీ బాగున్నాయి వీళ్ళకి అన్న ఉద్దేశం ఆమెలో ఉంది. కానీ వాళ్ళేం తక్కువోళ్ళు కాదండి. కాకపోతే ఆమె కొంచెం చిన్నామె. ఆ అమ్మాయికి స్కూలుకి పోయే పిల్లలున్నారనమాట. ఈ అమ్మాయి ఏం చేసింది, ప్రతిరోజు ఒక అగరబత్తి తీసుకొచ్చి అక్కడ ఒక మనీ ప్లాంట్ ఉంటే, ఆ మనీ ప్లాంట్‌లో గుచ్చేది అగరబత్తి. తర్వాత నేను ఆరెంజెస్ తొక్కులు ఆ గోడ మీద ఎండబెడితే, తను కూడా తొక్కులు తెచ్చి ఎండబెట్టేది. కొన్నాళ్ళకి అడిగాను నేను. "ఎందుకమ్మా అవి తొక్కులు ఎండబెడుతున్నావు? ఏం చేస్తావు?" అని. ఆ అమ్మాయి ఏమన్నదంటే, "ఏమో ఆంటీ మీరు పెడుతున్నారు గదా అక్కడ ఆ తొక్కులు. నేను గూడా అందుకే పెడుతున్నాను" అని అన్నది. నాకు నవ్వొచ్చింది. నేను మా అమ్మాయి నాకు పొడి కొట్టిమందమ్మా ఎండబెట్టి ఒళ్ళు రుద్దుకోవడానికి అంటే, "అవునా! అందుకు పనికొస్తాయా?" అన్నది. అంటే అది ఎందుకు పనికొస్తాయి, దేనికి పనికొస్తాయి అనే విషయం కూడా తెలవకుండా ఒకరిని ఫాలో అయిపోతుంటారు కొందరు. అట్లాగా ఇప్పుడు ఈ మధ్య కొంతమంది క్వెషన్స్ అనమాట. అంటే వీళ్ళు చెప్తుంటారు గదండీ దేవుళ్ళ గురించి. ఈ దేవుడిని కొలిస్తే ఇదొస్తది, ఈ దేవుడిని కొలిస్తే ఇదొస్తది అంటే, మనకి పాతకాలంలో వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి, సరస్వతీదేవి, శివుడు, పార్వతి వీళ్ళు మాత్రమే తెలుసండి. కొత్త కొత్తగా తెలవదు. తర్వాత గురువులు అవందరూ గూడాను పెద్దయ్యాక తెలిసింది మాకు. తర్వాత కొన్ని కొన్ని కష్టాలొచ్చినప్పుడు, కొన్ని కొన్ని బాధలొచ్చినప్పుడు సోషల్ మీడియా వచ్చినందువల్ల అప్పుడు మనకి మన కష్టాలన్నీ పోవాలా అనుకుంటే కష్టాలను తగ్గించడానికి కాలభైరవ అష్టకం చదవండి, నృసింహ స్తోత్రం చదవండి. ఇలాంటివన్నీ వచ్చాయి, పాటించాము.
నిజమో అబద్ధమో ఏదైతే ఏముంది మంచిదే కదా దేవుణ్ణి కొలుచుకుంటే అన్నట్టు. గురుపాదుక అంటే కొంచెం బాగా మనం స్ట్రెస్ ఎక్కువైపోయి ఒక్కోసారి మతిమరుపు కూడా వచ్చేస్తుందండి. మతిమరుపు కూడా అంటే వెంటనే కొన్ని యాక్సిడెంట్లు జరిగిపోయి మనకి మనసులో బాధ అయినప్పుడు మతిమరుపు కూడా వచ్చేస్తుంది. ఆ మరుపు వల్ల కూడాను కొన్ని మర్చిపోతుంటాం మనం ఎక్కడ ఏం పెట్టాము అలాంటి విషయాలు కూడాను. అట్లాంటిది టీవీలో కొన్ని మనం దేవుడి విషయాలు వింటుంటాం కదండి. మన కష్టాల వల్లనే మనం దేవుడి భక్తి ఎక్కువ అవుద్ది మనకి. ఆశ ఎక్కువైపోయినా కష్టాలు ఎక్కువైనా మనం దేవుడికి ఎక్కువ మొక్కుతాం మనం. దాంట్లో నేను కష్టం ఎక్కువైపోయి అంటే మా వారు చనిపోయి తర్వాత మా అమ్మ చనిపోయి ఇలాంటి పరిస్థితుల్లో నాకు కొంచెం స్ట్రెస్ ఎక్కువైపోయి మతిమరుపు కూడా వచ్చేసి అప్పుడు నేను బాధపడేటప్పుడు ఈ దేవుడి విషయాలే వింటా ఉండేదాన్ని భక్తి ఛానల్ పెట్టుకొని. అందులో గురుపాదుకా స్తోత్రం చదువుకుంటే జ్ఞాపక శక్తికి మంచిది అన్నారు. తర్వాత నేను ఆ గురుపాదుకా స్తోత్రం ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నాను. డౌన్లోడ్ చేసుకొని ఇంకా అది వింటూ ఉన్నాను. నాకు నోటికైతే వచ్చేస్తుందండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు, అమ్మమ్మలు తాతయ్యలు, వాళ్ళందరూ ఏం చేశారు అప్పట్లో. అలాగే మన పెద్దవాళ్ళని మనం అనుసరిస్తే సరిపోయేదానికి క్వశ్చన్స్ వేయడం, వాళ్ళు ఇక తోచిని అన్నీ చెప్తారు. ఇవన్నీ మీరు చేయగలరా? ఇప్పుడు పేదలు అనుకోండి, వాళ్ళకి శక్తి లేదు, దీపానికి నూనె తెచ్చుకోవడానికి కూడా శక్తి లేదు. అలాంటి వాళ్ళు ఇవన్నీ చెప్పినప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుంది, అరే మనం కూడా ఇవన్నీ తెచ్చుకొని మనం కూడా చెయ్యాలి కదా, వీళ్ళలాగే మనం కూడా గొప్పగా బతకాలి కదా అని అనుకుంటారు. కానీ ఈ పూజలు ఇవన్నీ ఈ మూఢనమ్మకాలు ఇవన్నీ పెట్టుకున్నందువల్ల ఎన్ని ఒత్తులు పెట్టాలి, ఎన్ని దీపాలు వెలిగించాలి ఇవన్నీ కాదండి. మన ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. తర్వాత ఓపిక ఉన్నంత వరకు మీరు దేవుడికి పూజ చేసుకోండి. మీరు ఎప్పుడైతే ఇంట్లో వాళ్ళకి అన్నీ మీరు సమకూరుస్తారో మంచి మనసుతోటి, మీ పిల్లలకి, మీ భర్తకి, మీ అత్తామామలు ఉంటే అత్తామామలకి, లేదా అమ్మా నాన్నలు మీ దగ్గర ఉంటే మీ అమ్మా నాన్నలకు కానీ వీళ్ళందరికీ సంతోషపెట్టండి. మీరు మీ వంట ద్వారానో, మీ మాటల ద్వారానో, మీ మంచి సలహాల ద్వారానో, ఏదన్నా కష్టం వచ్చినప్పుడు మీకు చెప్పుకున్నప్పుడు వినేదా ద్వారాను ప్రతి ఒక్కటి అండి. ఏది అనర్హం కాదు. మనం హెల్ప్ చేయాలనుకుంటే ఏది అనర్హం కాదు. ఎందుకంటే ఒక మనిషి వచ్చి మనకు కష్టం చెప్పుకున్నప్పుడు వింటే అది కూడా ఒక హెల్పే. ఎందుకంటే వాళ్ళ మనసులోని భారం తగ్గిపోద్ది. అట్లాగే మనం మంచిగా వండి పెట్టామనుకోండి, హస్బెండ్కి బయట తినాలనిపించదు. చాలామంది బయట ఫుడ్ ఇష్టపడతారు. ఎందుకనంటే మనం ఇంట్లో బాగా చేయకపోతే బయట ఫుడ్ ఇష్టపడతారు. ఇవన్నీ కూడాను భక్తితో సమానమే. ఇవన్నీ కూడా పూజతో సమానమే. ఇక మనము ఇంట్లో వాళ్ళని సంతోష పెట్టకుండా దేవుణ్ణి ఏం సంతోష పెడతామండి మనం. కాబట్టి పూజ చేసుకోండి, మీరు కాదనలేదు. ఎందుకంటే వాళ్ళకి చేసే టైం అంతా పూజ రూమ్లో గడిపితే ఫలితం ఏముందండి. అందుకని నేను చెప్పేది ఏంటంటే, ఎవరిని ఏమి సలహాలు అడగబడలేదు. మీరు మీ పెద్దవాళ్ళు ఎవరు ఎట్లా పూజలు చేసుకుంటున్నారు అట్లాగే చేసుకోండి. దేవుడు శాడిస్ట్ కాదండి. మనం మనసారా దేవుడిని నమ్ముకున్నామంటే రామా అనుకున్నా చాలండి. లేదా అది కూడా కాదు అనుకుంటే శివ అనుకోండి. ఇవన్నీ కూడా నేను చిన్నప్పటి నుంచి అన్నీ తెలుసుకోలేదండి. మధ్యలో తెలుసుకున్నాయి. చాగంటి కోటేశ్వరరావు గారు ఉన్నారు కదా, ఆయన ప్రవచనాలు వింటుంటాను అని. వినండి, మీరు క్వశ్చన్లు ఏమి వాళ్ళని అవసరం లేదు. ఎందుకంటే మీకు లేనిపోనివి ఎక్కువ చెప్పేసేసి శక్తికి మించి పనులు చెప్పినప్పుడు మీరు అవన్నీ తీర్చలేదు అనుకున్నప్పుడు నిరాశపడతారు. ఈ నిరాశ ఇవన్నీ పడకుండా ఉండాలనుకుంటే మీరు రామ అనుకోండి, శివ అనుకోండి, లేకపోతే మీ కులదైవం ఎవరున్నారో వాళ్ళని తలుచుకోండి. గోవింద గోవింద అని వెంకటేశ్వర స్వామిని తలుచుకోండి, నారాయణ అని తలుచుకోండి. ఇవన్నీ కూడాను మనకి దేవుణ్ణి పిలుచుకోవడానికేనండి ఈ నామాలన్నీ కూడాను. కాకపోతే మనం ఒత్తులు పెట్టే దాంట్లో, అగరబత్తీలు వెలిగిస్తున్నామా లేదా అనే దాంట్లో, పువ్వులు పెడుతున్నామా లేదా అనే దాంట్లో వీటన్నిటిలో సందేహం వద్దండి. 15-20 ఏళ్ల క్రితం హైదరాబాద్లో పువ్వులు చిక్కేది లేదండి. మనకి ప్రతిరోజు వచ్చి పువ్వులు ఇచ్చి పొమ్మని చెప్తే వాళ్ళకి మాత్రమే పువ్వులు దొరికేది. అంటే
అది కూడాను ఒక 50 రూపాయలు పెడితే ఒక మూర మల్లె పువ్వులు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు బెంగుళూరుకి వచ్చాక మాకు బోల్డన్ని పువ్వులు ఉన్నాయి కాబట్టి పర్వాలేదు. ఆ రోజు కూడాను పూజ చేశాను నేను. ఎందుకంటే 1, 2 పూలు పెట్టుకొని పూజ చేశాను. ఈరోజు ఇన్ని పూలు పెట్టి పూజ చేస్తున్నాను. కాబట్టి దేవుడు కూడా ఇన్ని పూలు పెట్టి పూజ చేయమనరు, చేయలేదే అని అడగరు. కాకపోతే తృప్తిపరచాల్సింది మనుషుల్ని మాత్రమే. ఇంకా పిల్లలు ఉన్నారు కదా, కొంచెం తెలిసి తెలవని పిల్లలు ఉంటారు కదా, అత్తగారు ఏమన్నా అన్నారని, అమ్మ ఏమన్నా అనిందని, అమ్మాయి తెచ్చినప్పుడు మిమ్మల్ని తిడుతుంది కదండి, కొడుతుంది కదా, అట్లాగే అతను కూడా మీరు అనుకోండి అట్లాగే. అంతే. నేను చెప్పాల్సిందైతే ఇదేనండి. ఎందుకంటే మన అమ్మ అయితే మనల్ని కొట్టద్ది, తిట్టద్ది, ఒక్కొక్కసారి అయితే చావబాది పంపిస్తారు స్కూల్స్కి. తర్వాత మళ్ళా బాధపడతారు. కానీ అత్తకి అంత స్వతంత్రం లేదులేండి. చావు బాధే అంతా. జైలుకి పంపించేస్తారు ఈ కాలంలో. మీరు చేసే పనుల వల్ల మీరు దేవుడికి దగ్గర అవుతారని నా ఉద్దేశం. ఎందుకంటే ఇట్లా పిల్లల్ని చూసుకుంటున్నారు, ఇల్లుని చూసుకుంటున్నారు. మనం చేసే ప్రతి పనిలో భగవంతుడు ఉంటాడండి. అందుకని ఏది ముందు చేస్తున్నాం, ఏది వెనక చేస్తున్నాము అవన్నీ కాదు. నిద్ర ఒక అరగంట ముందు గనక లేచామంటే, అంటే ఈ కాలంలో అప్పట్లాగా 5కి అట్లాగా లేయలేదులేండి, 6కి లేయండి. అంటే మీ పిల్లలు స్కూల్కి పోయే దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఒక అరగంట ముందు, వాళ్ళకన్నా ముందు లేచేసి, మీరు ముందు ప్రాథమిక పనులు ఉంటాయి కదా మీ, ఆ పనులు చేసేసుకొని ఆ తర్వాత పిల్లల్ని లేపేసి పిల్లల్ని రెడీ చేసేసుకోవడం. ఇట్లా అమ్మా నాన్నలున్నా అత్తమామలున్నా వాళ్ళకి ఏదో కాస్త టీ పెట్టేయడము, ఏదో ఒకటి చేసేసి మీ పనులు చేసి సవ్యంగా వంట చేసి, నోటికి రుచిగా వంట చేసి వాళ్ళకి పెట్టండి, మీరు తినండి, వాళ్ళు కాంప్లిమెంట్ని మీరు తీసుకోండి. మీకు దేవుడిచ్చిన వరంలాగా అవుద్దది. ఏమైనా ఉంటే అరమరికలు ఆ మనుషుల్లోనే ఉంటాయి కానీ దేవుళ్ళో ఉండవు. కాబట్టి ఏ దేవుణ్ణి ఎట్ట పిలిచినా కూడా పర్వాలేదు. కాబట్టి మీరు దేవుణ్ణి మనసులో స్మరించుకుంటా కూడాను మీ ఇంటి పనులన్నీ చేసుకోవచ్చు. ఎవరిని ఏమీ మీరు అడగాల్సిన పనే లేదని నేను అంటున్నాను. ఈ రోజుకైతే ఉంటానండి. మళ్ళా ఒక వీడియోతో మీ ముందుకు వస్తాను.